తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. సో మొత్తానికి వరద బాధితులకి సహాయార్థం ఇల్లు కోల్పోయిన వారికి తిరిగి ఇల్లు నిర్మించాలి, పశు సంపద కోల్పోయిన వారికి ఎంతో కొంత వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలి, అదేవిధంగా వ్యాపారాలు, చిన్న చిన్న బడ్డీ కొట్లు, బట్టల షాపులు, రకరకాలుగా ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదం. మరి వాళ్ళందరికీ తిరిగి వారికి పునరావాసం ఏర్పాటు చేయాలంటే కాస్త ఆర్థికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. దీనికోసం అందరూ రకరకాలుగా సహాయం చేస్తూ ఉన్నారు. ఎవరికి తోచిన సహాయం అయితే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేకించి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు ఇలా అందరూ చేస్తున్నారు. కానీ వీళ్ళు గతంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పటికీ, విపత్తులు వచ్చినప్పటికీ అక్కడ కూడా సహాయం చేశారు. కానీ ఇక్కడ మనకు మాత్రం సహాయం అందట్లేదు రఫీ గారు, ఎందుకని? నమస్కారం సార్. బ్రహ్మనాయుడు గారు, మీకు, జగదీశ్వర్ రెడ్డి గారికి, అలాగే ప్యానెల్లో పాల్గొబోయేటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. సార్, నేను ఒక వరద బాధితుడిని. మా ఇల్లు వదిలేసి నేను గత 4 రోజులుగా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మా కుటుంబం మొత్తం కూడా, అంటే మీరు వినుంటారు, పాత రాజరాజేశ్వరిపేట. ఇప్పటికి కూడా 8 అడుగులు లోతు నీళ్ళలో ఆ పేట అంతా మునిగిపోయి ఉంది. దాదాపు 90% మంది ప్రజలు అక్కడ నుండి ఖాళీ చేసి వేరు వేరు ప్రాంతాల్లో బంధువుల ఇళ్లలో, ఇతర ఊళ్ళల్లో వెళ్ళిపోయారు. కొంతమంది శిబిరాల్లో ఉన్నారు. చాలా బాధలు పడ్డామండి. కరెంట్ లేదు, వాటర్ లేదు, తాగునీరు లేదు, వాడుకునే నీరు లేవు, ఆహారం దొరకలేదు. ఎలా అలా బ్రతుకు జీవుడు. బోట్ కూడా దొరకలేదు. నేనైతే 5,000 పెట్టి బోట్ పెట్టుకొని 2వ రోజు సాయంత్రం 7 గంటలకి 90 సంవత్సరాలు ఉన్నటువంటి మా ఫాదర్ని, మా వైఫ్ని, మా పక్కన మా సిస్టర్ వాళ్ళని తీసుకొని నేను బయటకు వచ్చి ఇక్కడ కేదరాస్పేటలో ఉంటున్నాను. కాబట్టి ఇది విపత్తు. ఇది అనుకోని అంటే రఫీ గారు, ఇప్పుడు మీ ఇల్లు, మీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, బట్టలు, నగ నటర డబ్బులు అవన్నీ కూడా తడిచిపోయి ఉంటాయి పూర్తిగా? అంటే కింద మాది, నేను 5th ఫ్లోర్ లో ఉంటానండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం 12 అడుగులు వాటర్ వచ్చింది. నా కారు, బైకు మొత్తం నాదే కాదు, అందరి దాదాపు కొన్ని వందల కార్లు, వేల బైకులు తడిసిపోయాయి. అదే నీళ్ళలో మునిగిపోయాయి. ఇంకా బయటికి రాలేదు. ఎప్పటికి వెళ్తామో తెలియని పరిస్థితి. ఇంకా 4-5 రోజులు ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎదురు చూస్తా ఉన్నా వాటర్ ఎప్పుడు పోతుందా అని చెప్పి. బుడమేరికి 3 గంటలు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో 48 సెంటీమీటర్లు వర్షం పడింది. ఆ వర్షం అంతా ఇటు వచ్చింది. విజయవాడ అంతా మునిగిపోయింది. విజయవాడ అంతా కాదనుకోండి, ముఖ్యంగా శ్రామికులు ఉండేటువంటి ప్రాంతం, కష్టజీవులు ఉండేటువంటి ప్రాంతం, సింగనగర్, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, అలాగే కండ్రిగా అనేక దాదాపు 5 లక్షల మందికి ఎఫెక్ట్ అయిందండి. ఇది ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు కొంతమంది సహకరించట్లేదు, సిబ్బంది సహకరించట్లేదు. వస్తున్న ఆహారం, నీళ్లు, పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు బయట వాళ్ళు వచ్చి ఆ వ్యాన్ల చుట్టూ నుంచొని తీసేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రిమోట్ లో ఉన్నటువంటి పీపుల్కి ఇప్పటికీ అందట్లేదు. వాళ్ళు ఆహాకారాలు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా చాలా ఆందోళన కలిగిస్తా ఉంది పరిస్థితి. ఎప్పుడు మా ఇళ్ళకి మేము చేరతామనేది మాకే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రంగం, సినీ హీరోలు, నిర్మాతలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయడం అనేది నాకెంతో సంతోషం కలిగించింది. మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల విరాళం ప్రకటించడం అంటే, ప్రభుత్వంలో ఆయన ఉండి కూడా ప్రభుత్వానికి 6 కోట్ల విరాళం ప్రకటించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సత్యమణి ₹1 కోటి మొట్టమొదటిగా ఆమె ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ₹1 కోటి ఇచ్చారు. ఇలాగా అందరూ సినిమా యాక్టర్లు అందరూ కూడా, ప్రభాస్ గారు వీళ్ళందరూ కూడా ఇస్తా ఉన్నారు. ఒక పక్కన మాకు ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సాయం 3 రకాలుగా జరుగుతూ ఉంటుంది. నేను సీఎం గారితో మా పార్టీ ఆఫీసులో ప్రతి వారం శనివారం వస్తారు కాబట్టి అక్కడికి వచ్చిన సందర్భంలో చాలా మంది వచ్చి అమరావతికి ఆర్థిక సాయం చేసేవాళ్ళు కొంతమంది చెక్కులు తీసుకుని వస్తారు. కొంతమంది అన్న క్యాంటీన్ కి
ఆర్థిక సాయం చేసేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ విపత్తుకి ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు. కాబట్టి దాతలు పెద్ద మనసుతో ఆదుకోవడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఒక నిమిషం రఫీ గారు ఒక నిమిషం. ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు, వారితో మాట్లాడుకో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నట్టికుమార్ గారు సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. యా నట్టికుమార్ గారు, ఎక్కడ ఏ కష్టం వచ్చినా మీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాత్రం ముందుంటుంది, కానీ తెలుగు వాళ్ళకి కష్టం వస్తే మరి మిగతా ఇండస్ట్రీలు ఎక్కడికి వెళ్ళాయి సార్? అంటే వాళ్ళకి గుర్తు రాలేదండి. మేము తెలుగు ఇండస్ట్రీ ఈరోజు వరదల్లో ఉంది, తెలుగు ఇండస్ట్రీ కష్టాల్లో ఉందని గుర్తుకు రాలేదు. ఎందుకంటే ఫంక్షన్ గుర్తొచ్చింది, ఆదివారం ఫంక్షన్కి వచ్చారు, అన్ని వచ్చారు, ఆ చెరువులు అయిపోయిన గుర్తొచ్చాయి, అన్ని గుర్తొచ్చాయి. విజయవాడ చెరువు అయింది, అన్ని గుర్తొచ్చాయి. తెలంగాణలోకి వచ్చారు, ఫంక్షన్లోకి వచ్చారు. ఫంక్షన్లోకి వచ్చేటప్పుడు మేము ఆల్రెడీ మీకు వాయనాడు ప్రాబ్లం జరిగినప్పుడు ప్రతి ఒక్క తెలుగు హీరో అక్కడ మేము మొత్తం డొనేషన్స్ ఇచ్చేటప్పుడు మా తెలుగు ఇండస్ట్రీకి రజనీకాంత్ గారు అవ్వచ్చు, లేకపోతే తమిళ ఇండస్ట్రీ అవ్వచ్చు, కొన్ని కోట్ల రూపాయలు తెలుగులో బిజినెస్ చేసుకుంటున్నా మొత్తం టోటల్ గా సౌత్ ఇండియన్ అవ్వచ్చు, నార్త్ ఇండియన్ అవ్వచ్చు, వీళ్ళందరూ మా దగ్గర మా తెలుగు ప్రేక్షకుల దగ్గర డబ్బు సంపాదించుకుందామనే చూస్తున్నారు తప్ప ఆ తెలుగు ప్రేక్షక దేవుళ్ళు కష్టాల్లో ఉండేటప్పుడు ఎందుకు ఎవరు పట్టించుకోరు అని అడుగుతున్నాం. గ్లోట్ సినిమా రిలీజ్ ఉంది, 22 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అమ్మారు. ఆ 22 కోట్ల రూపాయలకు అమ్మేటప్పుడు దాంట్లో 10% మీరు దాంట్లో ఇవ్వలేకపోయారా? 5% ఇవ్వలేకపోయారా? అదే దాని ఛాంబర్లో కూడా మాకు ఛాంబర్లో కౌన్సిల్లో శ్రద్ధ ఉండాలండి. ఎందుకంటే మేము ఫంక్షన్లకి వెళ్ళడం కాదు, ఫ్లైట్లు వేసుకొని సపరేట్ ఫ్లైట్ వేసుకొని ఫంక్షన్లో వెళ్ళడం కాదు. మన కష్టాల్లో, మన రెండు గవర్నమెంట్లో కష్టాల్లో ఉండేటప్పుడు, ప్రజల కష్టాల్లో ఉండేటప్పుడు, ప్రజల బాధల్లో ఉండేటప్పుడు మేము అందరం కూడా ఎలా డొనేషన్ మొత్తం టోటల్గా ఏ విధంగా సౌత్ ఇండియానో నార్త్ ఇండియానో అందరం మేము ఎలా ఫంక్షన్లో పిలుస్తున్నామో అలాగే మనం కూడా డొనేషన్ కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే గతంలో డాక్టర్ నారాయణరావు గారిని చూసుకోండి, రామానాయుడు గారిని చూసుకోండి, గతంలో నందమూరి తారక రామారావు గారిని చూసుకోండి, గతంలో అందరూ కూడా ఏదో ఒక రూపంలో ప్రోగ్రామ్ రూపంలోనో లేకపోతే ఇంకోటి రూపంలోనో ఏదో రూపంలోని మొత్తం టోటల్గా అందరినీ కలిపే డబ్బు వచ్చేది. ఓకే, ఇప్పుడు పర్సనల్ గా వచ్చిన హీరోలు అందరూ కూడా మంచి పేమెంట్లు అందరూ కూడా డొనేషన్ ఎవరు తోచింది వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ ఇచ్చింది. తెలుగు ఇండస్ట్రీ కాదు, తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ రోజు కొన్ని 100 కోట్ల బిజినెస్ అవుతుంది. రేపు 10th నాడు రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ ఉంది, మళ్ళీ అలాగే తమిళ సినిమా రిలీజ్ ఉంది, అలాగే మొత్తం టోటల్ గా దీపావళికి రిలీజులు ఉన్నాయి 4, అలాగే కన్నడ సినిమాలు రిలీజులు ఉన్నాయి, నార్త్ ఇండియన్ రిలీజులు ఉన్నాయి, ఇంగ్లీష్ రిలీజులు ఉన్నాయి. అంటే నేనేమంటే ఇంతమంది దగ్గరవి మనకి 24 క్రాఫ్ట్స్ మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. మనం అందరం కూడా సురేష్ బాబు గారు ముందుకు వచ్చారు, ఆయన ముందుకు వచ్చి మొత్తం టోటల్ గా మన ఫ్రెండ్స్ వచ్చాయి అందరూ కూడా డొనేషన్ చేయండి అని మంచి విషయం. కానీ డొనేషన్ మన ప్రజల దగ్గర, కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గర థియేటర్ నుంచి వసూలు చేయడం కాదండి. ఇక్కడ మొత్తం టోటల్ గా సౌత్ ఇండియన్ మొత్తం టోటల్ నార్త్ ఇండియన్ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారే మన తెలుగు ప్రేక్షకుల దగ్గర, తెలుగు దేవుళ్ళు అంటే ప్రేక్షక దేవుళ్ళ దగ్గర ఆల్ లాంగ్వేజెస్ మనీ ఆల్రెడీ కలెక్ట్ చేసుకుంటున్నారే, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎందుకు వసూలు చేయలేకపోతున్నాం, ఎందుకు మనం రిక్వెస్ట్ చేయలేకపోతున్నాం అని నేను సురేష్ బాబు గారిని అడుగుతున్నా, అక్కడ కూర్చున్న రాఘవేంద్ర గారిని అడుగుతున్నా, అక్కడ కూర్చున్న ప్రెసిడెంట్లు అడుగుతున్నా, అక్కడ కూర్చున్న సెక్రటరీని అడుగుతున్నా. అంతే తప్ప మనం మళ్ళా విరాళం ఎక్కడ పెడుతున్నామండి? మన ప్రేక్షక దేవుళ్ళు సినిమా చూసే ప్రేక్షకులకు ఎంతో కొంత డొనేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇస్ నాట్ కరెక్ట్. మన ప్రజల కష్టాలు ఉంటే మన ప్రజల దగ్గర డబ్బు కలెక్ట్ చేసి మనకి ఇవ్వడం కాదండి. ప్రజలందరూ మన ప్రజలందరూ ఈ విజయవాడ బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు వరదలు ఏదో విధంగా ఇవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నారు. మన తెలుగు ప్రజలే కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, అందరూ చేశారు. కానీ నేనేమంటున్నానంటే సౌత్ ఇండియాను అలాగే వాయునాడికి మనం ఎలాగిచ్చాం, కేరళ మొత్తం స్టార్స్ ఏమయ్యారు, తమిళనాడు స్టార్స్ ఏమయ్యారు, మన ఫంక్షన్లోకి వచ్చి చూశారు, కళ్ళారా చూశారు కదా. మన కర్ణాటక స్టార్స్ ఏమయ్యారు, కర్ణాటకలో కాంతారా సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసింది, కేజీఎఫ్ 150 కోట్లు కలెక్ట్ చేసింది, నార్త్ ఇండియన్ షారుఖ్ ఖాన్ ఏమయ్యాడు, సల్మాన్ ఖాన్ ఏమయ్యాడు, వాళ్ళందరినీ మొత్తం టోటల్ గా ఒక లైన్ మీద తీసుకొచ్చి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొత్తం అందరి దగ్గర టోటల్ గా డొనేషన్ చేసి 2 రాష్ట్రాలకు ఇప్పించవలసిన బాధ్యత ఛాంబర్ మీద ఉంది కదా. కౌన్సిల్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నాకే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఏ మీటింగ్లు ఉన్నా మాకే తెలియట్లేదు. అక్కడ 2-3 నడిపిస్తున్నారు. ఒక నడిపిస్తూ నానావా అని నడిపించుకుంటూ వాళ్ళిద్దరు ముగ్గురే ఉంటున్నారు తప్ప ఎవరికి లేదు. నో వేకెన్సీ ఆ మీటింగ్ ఉందని కూడా మాకు తెలియదు. మీలాంటి వాళ్ళు ఛానల్ నుంచి మాకు ఫోటోలు పెడితే ఆహా ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యిందా, ఆహా ఇలాగ అయ్యిందా అని అనుకుంటున్నాం. ఆధిపత్య పోరు ఏమైనా జరుగుతా ఉందా ఇండస్ట్రీలో? ఆధిపత్య పోరు లేదు, 1 man షో నడుస్తుంది. నాట్ ఓన్లీ ఆధిపత్య పోరు, దామోదర్ ప్రసాద్ ఈజ్ 1 man షో.
దామోదర్ ప్రసాద్ వన్ మ్యాన్ షో దామోదర్ ప్రసాద్ నడుస్తుంది. దామోదర్ ప్రసాద్ ఛాంబర్ సెక్రటరీ, కౌన్సిల్ ప్రెసిడెంట్. దామోదర్ ప్రసాద్ అవ్వ నడుస్తుంది. ఆఫీస్ బేరలందరినీ పక్కకు తోసేసి ఉదయం లెగిస్తే 10 గంటలకు వస్తాడు, రాత్రి 9 దాకా అక్కడే కూర్చుంటాడు. ఆయనకి ఏ లాభం చెందుతుందా, ఏమొస్తుందా, దాంట్లో ఏమున్నాయి అనవసరం. మొన్న ఫంక్షన్ కూడా అసలు యాక్చువల్ గా 50 సంవత్సరాల ఫంక్షన్ కూడా ఇంతమంది 2 రాష్ట్రాలు ప్రేక్షక దేవుళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఫంక్షన్ కూడా ఆయనకి తగ్గటి ఫంక్షన్ కాదు కనుక ఆయన ఫంక్షన్ కూడా ఆ రోజు పోస్ట్పోన్ చేయాల్సింది. ఆ ఫంక్షన్ మాత్రం జాగ్రత్తగా చేశారు. ఇంత కష్టాల్లో, ఇంత వర్షంలో, అంత వరదల్లో, నీళ్ళల్లో ఫంక్షన్ చేశాం. ఆయన చేయాల్సిన ఫంక్షన్ ఇంకా చాలా బాగా చేయాలి. మీరు ఎవరికి చెప్పకపోతే ఎలా? వన్ మ్యాన్ షో మొత్తం టోటల్. ఎవరండి కొమ్మనేని ఛాంబర్ ప్రెసిడెంటా, కౌన్సిల్ ప్రెసిడెంటా, ఫెడరేషన్ ప్రెసిడెంటా? పాసులన్నీ ఆయన కాడికి వెళ్ళిపోయాయంట. ఈ శ్రేయస్ మీడియా వాళ్ళు అమ్మేసుకున్నారు బయట. ఏంటిది ఇది? ఎక్కడికి వెళ్తుంది ఇండస్ట్రీ? ఎక్కడికి వెళ్తుంది? నేను అదే చెప్తున్నా, బాధ్యత వహించవలసింది సురేష్ బాబు గారు వచ్చారు, బాధ్యత వహించవలసి రాజేంద్ర గారు వచ్చారు. ఇతర రాష్ట్రాల విపత్తు జరిగినప్పుడు ఎవరైతే బాధ్యత తీసుకొని తెలుగు సినీ తారలతోటి డబ్బులు ఇప్పించారో వారే మళ్ళీ బాధ్యత తీసుకొని తెలుగు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ తేవాల్సిన బాధ్యత ఉంది కదా నట్టికుమార్ గారు. అందుకే నేను అంటున్నానండి, వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఎవరైతే వచ్చారో ఛాంబర్ కి, కౌన్సిల్ కి కుంటు పడిపోయింది. వన్ మ్యాన్ షో నడుస్తున్నప్పుడు మనం వాళ్ళ మీద చెయ్యాలి. మనం పట్టుకు చేసుకునేటప్పుడు జరుగుతుంది. రెండోది, రేపు దేవరా సినిమా రిలీజ్ ఉంటుంది. నాట్ ఓన్లీ దేవరా, స్టిల్ రేపు 6th నుంచి సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా. ఇవాళ 6th కదా. ఇవాళ నుంచి మీరు ₹1, ₹2 ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎవరు ప్రజల్ని మీరు విరాళం అడగొద్దు. ఆస్తికండి ఛాంబరు పాసుడు కొత్త ₹1, ₹2 లేకపోతే ఇంత అమౌంట్ ఇది కలెక్టెడ్ ఇస్ మనీ. సినిమా అంటే ఈ సినిమాకి ఇక్కడి నుంచి మనం ఇన్ని రోజులు అక్టోబర్ 10 దాకా ఈ డబ్బులు కలెక్ట్ చేసిన వద్ద 2 రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. మన ప్రేక్షక దేవుళ్ళు మన కోసం డబ్బు ఇస్తున్నారు. కోట్ల రూపాయలు మనం రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం, మనం డబ్బులు తీసుకుంటున్నాం. ఇంతని డబ్బులు పెట్టి వాళ్ళ 2 రాష్ట్రాలకి మనం ఇచ్చి ఆదుకోవడానికి మనం ఎందుకు చేయకూడదు? మనం డొనేషన్లకి ఒక బాక్సులు పెట్టాల్సిన అవసరం ఏంటి? థియేటర్లో మనమే డైరెక్ట్ గా ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఛాంబర్ నుంచి 24 గ్రామ్స్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాస్ చేయొచ్చు. అలాగే మన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నార్త్ ఇండియా ఇమీడియట్లీ మనం వాళ్ళకి అసోసియేషన్ రిక్వెస్ట్ చేయొచ్చు, హీరోలకు రిక్వెస్ట్ చేయొచ్చు, కర్ణాటక రిక్వెస్ట్ చేయొచ్చు, అలాగే మనం కేరళ రిక్వెస్ట్ చేయొచ్చు, తమిళనాడు రిక్వెస్ట్ చేయొచ్చు. అందరు హీరోలకి మన ఫంక్షన్స్ కి ఎలా పిలుస్తున్నాము, అందరు హీరోలకి మన ఫంక్షన్స్ కి ఇన్విటేషన్ ఎలాగిస్తున్నాము. మనం ఫోన్ చేసి మా రాష్ట్రాలు ఇబ్బందులు ఉన్నాయి, మా రాష్ట్రం కష్టాలు ఉంది, మా తెలుగు ప్రేక్షకుల దగ్గర మీరు కొన్ని కోట్ల రూపాయలు సంవత్సరానికి కొన్ని 100 కోట్లు మీ సినిమాలు రిలీజ్ చేస్తుంటే తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. దయచేసి ఇమ్మీడియట్లీ మా 2 రాష్ట్రాలకి డొనేషన్ చెయ్యండి, మాకు ఆదుకోండి, మా తెలుగు ప్రేక్షకులను ఆదుకోండి. మాకు 2 రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎందుకు మనం అడగలేకపోతున్నాం? ఫంక్షన్లకు వెళ్ళి రండి అని స్వాగతం పలుకుతూ రూములు వేసినప్పుడు మనం వాళ్ళ సినిమాలు 20 కోట్లు 30 కోట్లు కొంటున్నప్పుడు మనం ఈ రోజు రేపు ఏ సినిమా ఉన్నాయండి 50 కోట్లు 70 కోట్లు కొంటున్నప్పుడు మనం KGF అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇన్ని కొన్ని 100 కోట్లు మన తెలుగు ప్రేక్షకులు 2 రాష్ట్రాలకి ఇస్తున్నప్పుడు మనం ఎందుకు మన రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు ఎందుకు మనం అడగకూడదు అని నేను అడుగుతున్నా ప్రశ్న. ఆ ప్రశ్నకు మరి సమాధానం ఎవరు చెప్తారు? ఆ డబ్బులు మరి ఎవరు దాన్ని కలెక్ట్ చేస్తారు? నేనేమంటా, ఈ సినిమా నుంచి అక్టోబర్ 10 దాకా మా తెలుగు రాష్ట్రాలు 2 కూడా ప్రతి సినిమాకి ఇంత టికెట్ కలెక్ట్ చేయండి. తెలుగు, హిందీ, మలయాళం ఏది వద్దు, ప్రతి సినిమాకి ఇది కలెక్టెడ్ ఇస్ మనీ గవర్నమెంట్. 2 గవర్నమెంట్ కి రావాలి. ఇంత డబ్బులు మీరు ఎంత పెడతారు? ₹100 పెడతారా, ₹100 పెడతారా, ₹5 పెడతారా, ₹20 పెడతారా? టికెట్కి ఎంత రేటు పెడతారు? మీ ఇష్టం. దాన్ని 2 రాష్ట్రాలకు ఇద్దాం. అలాగే ఎన్నో చేద్దాం, ప్రోగ్రామింగ్ చేద్దాం. మీరు అన్నారు కదా ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రామ్ వచ్చిన డబ్బులు ఇద్దాం. మన 2 రాష్ట్రాల ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మనం లేము. ప్రేక్షక దేవుళ్ళు సినిమా చూసే ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మనం విజయవాడ ఈ రోజు ఆనకట్టు, విజయవాడ మన సినిమా ఇండస్ట్రీకి హబ్బు. విజయవాడ ఈ రోజు కాదు, మేము పుట్టక ముందు నుంచి సినీ ఇండస్ట్రీ, సినీ డిస్ట్రిబ్యూషన్ అంటే విజయవాడ. అలాంటి విజయవాడని ఈ రోజు ఇలా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. విశాఖపట్నం, ఈరోజు ఖమ్మం, ఈరోజు మొత్తం టోటల్ గా తెలంగాణ, ప్రతి రాష్ట్రంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి, 2 రాష్ట్రాలకి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేనేమంటాను, వన్ మ్యాన్ షో పనికిరాదు. మరి ఎందుకు మీటింగ్ పెట్టట్లేదు? నేను ఆఫీస్ బ్యారర్గా అడుగుతున్నా. మీరు చంద్రబాబు మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఆఫీస్ బ్యారర్గా మాకు అందరికి ఎందుకు చెప్పట్లేదు? మీరు
రైట్ నటి కుమార్ గారు, ఇంట్లో మొత్తానికి పెట్టి కాదు, మీ ఇంట్లో పేద మంచి అంశాలు రైజ్ చేశారు. ఎవరైతే బాధ్యత తీసుకున్నారో మరి ఆ రోజు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి డబ్బులు కలెక్ట్ చేసే బాధ్యత వాళ్ళే మళ్ళీ